హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈరోజు మనం క్రాప్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆల్మోస్ట్ క్రాప్ ఎండ్కి వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు కాయలు. సో ఇలా క్రాప్ అయిపోయిన తర్వాత మొత్తం రోటవేటర్ చేసాము దీన్ని. ఈ చెట్టుకి మధ్య ఇలా రోటవేటర్ చేసి సాల్కి మధ్య ఇలా రోటవేటర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏదైనా ఎరువులు వేసుకోవాలంటే ఈ సాలమ్మడి ఎరువులు వేసేసుకొని నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న మట్టిని తీసి సో బోదిలాగా చేసుకుంటాం అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మొత్తం 99% క్రాప్ తీసేసాము. సో మళ్ళీ కూడా క్రాప్ స్టార్ట్ అయింది. మీరు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. కొంత పూత ఉంది, పిందె ఉంది. ఇది పప్పాయ చెట్టు అండి. మేమేం వేయలేదు, దాని అంతకు అదే పడింది. ఇలాగా చాలా బాగా వస్తుంది. చూడొచ్చు, ప్రతి ఒక్క చెట్టు మీకు మ్యాక్సిమం ఫ్లవరింగ్ వచ్చేసింది. నేను కానీ వీడియోలో వచ్చిన సో ఇలా నీట్గా గడ్డి మొత్తం తీసేసి దీనిపైన మనం ఎరువులు ఏమైనా వేసుకోవాలనుకుంటే నీట్గా ఇప్పుడే వేసేసుకొని ఇక్కడ మేము ఇంటర్ క్రాప్గా మామిడి కూడా స్టార్ట్ చేసామండి. ఇది చూడొచ్చు గ్యాప్ ఎలా పెట్టామో మామిడికి అనేది. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఏంటంటే ఇది దానిపైన ఎరువులు వేసి తర్వాత ఈ మట్టిని తోసేస్తే ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడవచ్చు. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.